Hi guys, I'm Deepthi and welcome to the another session of 120 rules of grammar. Okay, rule 13. Whenever we use normal places like school, college, church, bed, table, hospital, market, prison, jail, court, temple, mosque, university, etc., for primary purposes ante for which they are being made, the article the is not used before them, but when these places are used for secondary purpose, the article the is used before them. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ వర్డ్స్ చెప్పారో ఆ వర్డ్స్ ఏంటంటే అవి ఏదైతే పర్టికులర్ ఉన్నాయో అవన్నీ కూడా అవి అసలు దేనికోసం అయితే అవి బిల్డ్ అయ్యి ఉన్నాయో వాటికైతే మనం దాన్ని ప్రైమరీ పర్పస్ అంటారు. అది కాకుండా వేరే ఏ వర్క్ అయినా కూడా అది సెకండరీ పర్పస్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్తో చెప్తాను. ఎలా ఇప్పుడు నేను ఒక మాల్కి వెళ్ళాను అని అనుకుంటే ఐ వెంట్ టు మాల్ అని చెప్తున్నాను. ఐ వెంట్ టు మాల్. ఐ వెంట్ టు ద మాల్. ఐ వెంట్ టు ద మాల్. ఇక్కడ ఏంటంటే ఇందులో ఫస్ట్ది ఇందులో ఏది కరెక్ట్ అంటే ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే. కాకపోతే ఇది ఎందుకు కరెక్టు, ఇది ఎందుకు కరెక్టు, ఎందుకంటే ఇక్కడ మనం చెప్పాం కదా ఆర్టికల్ దా అనేది ప్రైమరీ పర్పస్ అయితే యూజ్ చేయము, సెకండరీ పర్పస్ అయితే యూజ్ చేస్తాము అని చెప్పేసి. అంటే ఇక్కడ ఇది ప్రైమరీ పర్పస్ కోసం కాబట్టి దా యూజ్ చేయలేదు, ఇక్కడ సెకండరీ పర్పస్ కోసం కాబట్టి దా యూజ్ చేసాం. అయితే ఇక్కడ మనకి ఇలా సెంటెన్స్ చూస్తే మనకేం అర్థం కాదు. దాని మీనింగ్ అనేది అంటే దాని యొక్క పర్పస్ అనేది తెలిస్తేనే అక్కడ మనం అది దా యూజ్ చేసింది కరెక్టా కాదా అనేది అర్థం అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో మాల్, అసలు మాల్ పర్పస్ ఏంటి? మాల్లో ఏముంటాయి? షాపింగ్స్ కదా, రెస్టారెంట్స్ ఉంటాయి, ఫ్యాన్సీ మొత్తం అన్నీ ఉంటాయి కదా. అసలు మాల్ దాన్ని బిల్డ్ చేసిన మెయిన్ పర్పస్ ఏంటి? కస్టమర్స్ వచ్చి దాన్ని కొనుక్కోవడం, షాపింగ్ కోసమే కదా. ఇప్పుడు ఇప్పుడు కస్టమర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి అందులో ఉన్న థింగ్స్ని బై చేయాలి. దీనికోసమే ఆ మాల్ అనేది బిల్డ్ చేసింది. అంతే తప్పితే సరదాగా వచ్చి మీరు చూసి వెళ్ళండి అని చెప్పేసి ఫ్రీగా అయితే ఆ మాల్ని అక్కడ ఎవరు బిల్డ్ చేయలేదు కదా. సో మెయిన్ పర్పసే అది. అక్కడ దాని పర్పస్ ఏదైతే ఉందో దాన్నే ప్రైమరీ పర్పస్ అంటారు. అలా కాదు అందుకని చెప్పేసి ఇప్పుడు నేను నిజంగా షాపింగ్ కోసం వెళ్ళాను అనుకో మాల్కి, అది ఏదైతే మాల్ దాని ప్రైమరీ పర్పస్ కోసం ఏదైతే ఉందో దాని పర్పస్ అంటే అది దేనికోసం అయితే బిల్డ్ చేశారో నేను దానికోసమే వెళ్ళాను కాబట్టి, అంటే షాపింగ్ కోసమే వెళ్ళాను కాబట్టి ఐ వెంట్ టు మాల్ అని చెప్తాం. అలా కాదు, నేను జస్ట్ ఆ మాల్ బాగుంది కాబట్టి ఫ్రెండ్స్తో చూడడానికి వెళ్ళాను, లేదా కొన్ని లొకేషన్స్ అవి బాగున్నాయి అక్కడ పిక్చర్స్ తీసుకోవడానికి వెళ్ళాను, లేకపోతే మాల్లో ఎవరినో మీట్ అవ్వడానికి వెళ్ళాను, ఇలా ఉందంటే ఇవన్నీ కూడా అవి సెకండరీ పర్పసెస్. అందుకని చెప్పేసి అలాంటిది మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఐ వెంట్ టు ద మాల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ మాల్ యొక్క ప్రైమరీ పర్పస్ అనేది అది కాదు. మనం దాన్ని అలా యూటిలైజ్ చేసుకున్నాం కానీ దాన్ని అలా కూడా మనం ఏంటంటే విజిట్ ప్లేస్ లాగా, లేకపోతే ఒక ఫోటో బూత్ లాగా, జస్ట్ మనం ఏదో చూడడానికి ఇలా దాన్ని మనం వెళ్ళాం కానీ దాని యొక్క ప్రైమరీ పర్పస్ అయితే అది కాదు కదా. సో అందుకని చెప్పేసి మనం ఏదైతే ప్రైమరీ పర్పస్ ఉంటాయో ఆ ప్రైమరీ పర్పస్కి అయితే మనం అది ఇక్కడ ఖచ్చితంగా మనం దాన్ని యూస్ చేయక్కర్లేదు. ప్రైమరీ పర్పస్ కాకుండా సెకండరీ పర్పస్ అయితే దాన్ని యూస్ చేయాలి. ఓకే, ఇక్కడ అదే ఏమేమిటంటే ఇప్పుడు స్కూల్ ప్రైమరీ పర్పస్ ఏంటి? స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మనం చదువుకోవడానికి వెళ్తారు, లేకపోతే చదువు చెప్పడానికి వెళ్తారు, ఇలా కదా. అలా కాదు, నేను జస్ట్ టీచర్ని కలవడానికి వెళ్ళాను, లేకపోతే ఒక పర్టికులర్ స్టూడెంట్ని నేను కలవడానికి వెళ్ళాను, లేకపోతే స్కూల్ చూడడానికి వెళ్ళాను, ఇవన్నీ ఏంటి? సెకండరీ పర్పస్. అలా చర్చ్ కానీ టెంపుల్ కానీ అది ఒక వర్షిప్ ప్లేస్ కాబట్టి చర్చ్ అయినా టెంపుల్ అయినా ఇవన్నీ అక్కడ మనం మెయిన్ పర్పస్ వచ్చేసి అక్కడ వర్షిప్. సో వర్షిప్కి వెళ్తే అది అక్కడ మనం దాన్ని యూస్ చేయక్కర్లేదు ఐ వెంట్ టు ద చర్చ్ అని. అలా కాకుండా మనం చర్చ్ని జస్ట్ విజిట్ చేయడానికి, లేదా అదే చెప్తున్నట్టు ఎవరైనా మీట్ అవ్వడానికి ఇలా వెళ్తే కనుక అది ప్రైమరీ పర్పస్ చర్చ్ యొక్క ప్రైమరీ పర్పస్ అనేది అది కాదు కాబట్టి అది సెకండరీ పర్పస్ కాబట్టి అక్కడ మనం దాన్ని యూస్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే చిల్డ్రన్ గో టు స్కూల్ ఎవ్రీ డే.
చిల్డ్రన్ గో టు స్కూల్ ఎవ్రీడే, ఎందుకంటే చిల్డ్రన్ ఎందుకు వెళ్తారు, చదువుకోవడానికి వెళ్తారు కాబట్టి అది ప్రైమరీ పర్పసే కాబట్టి అది కరెక్ట్. హీ గోస్ టు టెంపుల్, అది కూడా ప్రైమరీ పర్పస్, ఎందుకంటే తను అక్కడ వర్షిప్ని చేయడానికి వెళ్ళాడు కాబట్టి అందుకని హీ గోస్ టు టెంపుల్. అదే దా వచ్చిందంటే హీ డింట్ వెంట్ టు వర్షిప్. ఓకే, అంటే హీ వెంట్ టు ద టెంపుల్ బికాస్ ఆఫ్ సమ్, అంటే తను సమ్ అదర్ పర్పస్. ఓకే, హిజ్ హోమ్ ఈజ్ జస్ట్ బిసైడ్ ద టెంపుల్. ఇక్కడ మనం టెంపుల్ని యూజ్ చేసాం కానీ అక్కడ ఇక్కడ టెంపుల్ అనే వర్డ్ వర్షిప్ కోసం యూజ్ చేయలేదు. హిజ్ హోమ్ ఈజ్ జస్ట్ బిసైడ్ ద టెంపుల్ అంటే ఇక్కడ మనం దాన్ని వేరే పర్పస్ కోసం దాన్ని యూజ్ చేసాం, ఆ వర్డ్ని కానీ ఆ టెంపుల్ని కానీ ఏదైనా, అందుకని చెప్పేసి ఇది సెకండరీ పర్పస్. ఓకే, వీ గో టు చర్చ్ ఆన్ ఫ్రైడేస్. వీ గో టు ద చర్చ్ ఆన్ ఫ్రైడేస్, అక్కడ ఫ్రైడేసే వెళ్తాం, అక్కడ ఫ్రైడేస్ అంటే అది వర్షిప్ చేయడానికే కాబట్టి అది ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది ఇన్కరెక్ట్. ద పొలిటీషియన్ వాజ్ సెంట్ టు జైల్. ద పొలిటీషియన్ వాజ్ సెంట్ టు ద జైల్. జైల్ అంటే అది కూడా ఒక ఈ ప్లేసే కదా, జైలు అంటే ఖచ్చితంగా ఏంటి, ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని పెట్టే ప్లేస్ అంతే తప్పితే ఒక విజిటింగ్ ప్లేస్ ఇది కాదు కదా. అందుకని చెప్పేసి దానికి ఒక పర్పస్ ఉంది. సో ఆ పర్పస్ కోసం అయితే మనం జస్ట్ జైల్ అని యూస్ చేస్తాం. అలా కాదు, వేరే పర్పస్ అయితే సెకండరీ పర్పస్ ఫస్ట్ది దాన్ని ఎందుకైతే బిల్డ్ చేశారో, దాన్ని ఎందుకైతే అక్కడ ఉంచారో అది మెయిన్ ప్రైమరీ పర్పస్. అది కాకుండా రిమైనింగ్ ఏదైనా కూడా అది సెకండరీ పర్పస్. ఓకే, నోట్, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ పర్పస్ అండ్ సెకండరీ పర్పస్. అది ఖచ్చితంగా, ఎందుకంటే మనకి ప్రైమరీ పర్పస్ అనేది ఏంటి, సెకండరీ పర్పస్ అనేది ఏంటంటే తెలియకపోతే మనం ప్రైమరీ పర్పస్ ముందేమో దా యూస్ చేస్తాం, సెకండరీ పర్పస్ ముందేమో మనం దా యూస్ చేయం. కాబట్టి ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే, ఇప్పుడు హీ గోస్ టు టెంపుల్ అన్నాడు. హీ గోస్ టు టెంపుల్ అంటే అక్కడ జస్ట్ ఈ వర్డ్ని చూస్తే, ఈ సింపుల్ సెంటెన్స్ని చూస్తే మనం అక్కడ దా యూస్ చేయలేమా అని చెప్పలేం. కాకపోతే దాని మీనింగ్ అంటే మనకి ఇప్పుడంటే జస్ట్ చిన్న సెంటెన్స్ ఇచ్చాడు కానీ మనకి ఇంకా ముందు వెనక సెంటెన్స్లు చూస్తే కనుక అసలు ఎందుకు వెళ్ళాడు అనేది ఒక పాయింట్, మనకి ఒక ఐడియా వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం అది ప్రైమరీ పర్పసా సెకండరీ పర్పస్ అనేది డిఫైన్ చేయొచ్చు. ఓకే, the primary purpose refers to work for which they are being made, while secondary purpose refers to any work other than for which they are being made. Okay, ప్రైమరీ పర్పస్ అంటే సింపుల్గా ఫర్ విచ్ దే ఆర్ బీయింగ్ మేడ్, అది కాకుండా ఇంకేది ఉన్నా కూడా అది సెకండరీ పర్పస్. ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే, హీ గోస్ టు టెంపుల్. ఇట్ మీన్స్ హీ గోస్ దేర్ టు వర్షిప్, అంటే అక్కడ వర్షిప్ చేయడానికి వెళ్తున్నాడు కాబట్టి అందుకని చెప్పేసి హీ గోస్ టు టెంపుల్ అని చెప్తున్నాం. హీ గోస్ టు ద టెంపుల్, ఇట్ మీన్స్ హీ గోస్ దేర్ టు డూ ఎనీ వర్క్ అదర్ దాన్ వర్షిప్. అది ఎనీ వర్క్లో ఇట్ క్యాన్ బి షూట్, ఇట్ క్యాన్ బి మీటింగ్ ఫ్రెండ్స్, ఇట్ క్యాన్ బి అటెండింగ్ హెర్ ఫ్రెండ్స్, అంటే వెడ్డింగ్ ఎవరిదైనా వెడ్డింగ్ అటెండ్ అవుతుంది, ఎందుకంటే మనకి టెంపుల్లో వెడ్డింగ్స్ అవుతూ ఉంటాయి కదా. సో అది ఏదైనా అవ్వచ్చు. ప్రైమరీగా వర్షిప్ కాకుండా ఏదైనా కూడా అదేమవుతుంది, సెకండరీ పర్పస్ అవుతుంది. ఓకే, కాబట్టి మనం సింపుల్గా ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి మనం ప్రైమరీ పర్పస్ ఒకటి ఉంటుంది. సో ఆ ప్రైమరీ పర్పస్ కోసమే మనం ఉంటే ఆ ప్రైమరీ పర్పస్నే కోసమే ఆ వర్క్ సంథింగ్ ఏదైతే జరుగుతుందో అది జరిగితే కనుక అక్కడ మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేయవసరం లేదు. అలా కాదు, ఆ ప్రైమరీ పర్పస్ కోసం కాదు అనుకుంటే కనుక దాని ముందు ఖచ్చితంగా మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి. ఓకే, రూల్ 14, whenever adverbs like no sooner, hardly, scarcely etc. are used in beginning of a sentence, they are always followed by helping verb. యాక్చువల్గా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం ఒక రూల్, అదేంటంటే ఇన్వర్షన్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఇన్వర్షన్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంటంటే, ఒకటేమో పార్షలు ఇన్వర్షను, సెకండ్ వచ్చేసి కంప్లీట్ ఇన్వర్షన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అయితే పార్షియల్ ఇన్వర్షన్ ఏంటి, ఫస్ట్ మనకి నార్మల్ సెంటెన్స్ ఏమో ఎలా ఉంటుంది, సబ్జెక్టు, తర్వాత హెల్పింగ్ వెర్బు, తర్వాత మెయిన్ వెర్బు,
మెయిన్ వెర్బ్ ఆర్ యాక్షన్ వెర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది మనకి జనరల్ సెంటెన్స్, నార్మల్ సెంటెన్స్. ఇప్పుడు ఈ ఇన్వర్షన్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్ అయినా మెయిన్ వెర్బ్ అయినా, సింపుల్గా చెప్పాలంటే మనకి సబ్జెక్ట్కి ముందు ఇంకా వెర్బ్ వస్తుంది. సబ్జెక్ట్కి ముందు ఏంటంటే వెర్బ్ వస్తుంది అనమాట. వెర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత ఇంకా ఆబ్జెక్టు ఇలా వస్తుంది. అయితే మనకి ఈ వెర్బ్స్లో మనకి హెల్పింగ్ వెర్బ్, యాక్షన్ వెర్బ్ ఇలా ఉన్నాయి కదా. ఈ ఏంటంటే ఫస్ట్ మనకి ఏదైతే ఇన్వర్షన్స్ ఉంటాయి, ఇన్వర్షన్స్ అని చెప్తున్నామో ఇన్వర్షన్ సెంటెన్సెస్, ఇందులో మనకి సెంటెన్స్ అనేది యాడ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి సెంటెన్స్ అనేది యాడ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి ఫాలోడ్ బై హెల్పింగ్ వెర్బ్ అయితే కనుక ఇదేంటంటే పార్షియల్ ఇన్వర్షన్. అలా కాకుండా సెంటెన్సు యాడ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి ఫాలోడ్ బై మెయిన్ వెర్బ్ అయితే ఇది వచ్చేసి కంప్లీట్ ఇన్వర్షన్ అనమాట. అయితే ఇప్పుడు మనకి యాడ్ వెర్బ్ అని చెప్తున్నాం కదా. ఈ యాడ్ వెర్బ్స్ నో సోనర్ దాన్ అవ్వచ్చు, హార్డ్లీ అవ్వచ్చు, స్కేర్స్లీ అవ్వచ్చు, ఏదైనా రేర్లీ ఏదైనా అవ్వచ్చు. అయితే ఇప్పుడు నో సోనర్ అక్కడ కూడా మనం డిస్కస్ చేసాం. నో సోనర్ వచ్చినప్పుడు మనకి వెన్ యూజ్ చేయము. నో సోనర్ అంటే వచ్చిందంటే దానికి ఖచ్చితంగా దానే యూజ్ చేయాలి, ఎందుకంటే ఒక జాయింట్ టైప్ అవి కపుల్ అనమాట. ఇది నో సోనర్ వచ్చిందంటే ఖచ్చితంగా దానే రావాలి. సో అదే ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్గా చెప్తున్నాడు. ఓకే, whenever adverbs like no sooner, hardly, scarcely, etc. are used in the beginning of the sentence, they are always followed by helping verb. అయితే helping verb examples చూస్తే hardly had I begun to speak when I was interrupted. అండ్ ఇక్కడ ఏమొచ్చింది హెల్పింగ్ వెర్బ్, హార్డ్లీ వచ్చింది, ఇక్కడ హ్యాడ్ వచ్చింది, హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే స్కేర్స్లీ హ్యాడ్ వి స్టార్టెడ్ అవర్ మీల్ when the phone rang. No sooner had I arrived than they all started the game. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి హార్డ్లీ, స్కేర్స్లీ యాడ్వర్బ్ వచ్చినప్పుడు మనకి వెన్ వచ్చింది. నో సోనర్ వచ్చినప్పుడు మాత్రం దాన్ వచ్చింది అనమాట. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు అసలు ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? హార్డ్లీ హ్యాడ్ ఐ బిగన్ టు స్పీక్ వెన్ ఐ వాస్ ఇంటరప్టెడ్ అంటే ఎలా అంటే నేను అసలు కష్టంగానే నేను ఏదైనా మాట్లాడడం స్టార్ట్ చేస్తులోకే ఏంటి ఇంటరప్ట్ ఎలా అంటే ఇంటరప్ట్ చేసేస్తారు అన్నట్టు అనమాట. సో అది ఏంటంటే ఇక్కడ మనకి ఈ రూల్ ఏంటంటే నో సోనర్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దానే యూజ్ చేయాలి. నో సోనర్ కాకుండా మనకి వేరే యాడ్వర్బ్స్, అది రేర్లీ అయినా, హార్డ్లీ అయినా, స్కేర్స్లీ అయినా, వేరే ఏదొచ్చినా, బేర్లీ ఇలా ఏదొచ్చినా కూడా మనం వెన్ అనేది వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, Note that adverbs hardly, scarcely and barely are always followed by when, while no sooner is followed by than. ఓకే, అవన్నీనేమో వెన్ ఫాలోడ్ బై వెన్ అయితే నో సోనర్కి మాత్రం మనం ఖచ్చితంగా దానే యూజ్ చేయాలి. నో సోనర్కి మనం వెన్ యూజ్ చేయకూడదని చెప్తున్నాడు. ఓకే, రూల్ 15 యూజ్ ఆఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఫస్ట్ ఇక్కడ నేను ఈ సెంటెన్స్ దీనికన్నా ముందు మనకి సబ్జెక్ట్ అంటే ఏంటి, ఇంకా సబ్జెక్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది డిఫరెన్స్ తెలియదు. సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద సెంటెన్స్. ఆబ్జెక్ట్ వచ్చేసి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కదా. సబ్జెక్ట్ అనేవాడు మనకి ఏ సెంటెన్స్లో అయినా కూడా ఓనర్, ఫర్ విచ్ ద సెంటెన్స్ ఈజ్ టాకింగ్ అబౌట్. అది మనం జనరల్గా చిన్నప్పటి నుంచి డూయర్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ అనేది డూయర్ ఆఫ్ ద సెంటెన్స్, డూయర్ ఆఫ్ ద యాక్షన్ అన్నట్టు నాకు చెప్పడం రావట్లే. యాక్షన్ ఎవరైతే చేస్తారో, యాక్షన్ పెర్ఫామ్ చేసేవాళ్ళు సబ్జెక్టు, యాక్షన్ ఎవరి మీద అయితే జరుగుతుందో అలా ఆబ్జెక్ట్ అని నేర్చుకున్నాం కదా.
సో అయితే అది కొంతవరకు కొన్ని సెంటెన్స్కే అది కరెక్ట్ అవుతుంది. ఎందుకు అది కొన్ని సెంటెన్స్ రాంగ్ అవుతుంది అంటే మనకు ప్రతి సెంటెన్స్లోని యాక్షన్ ఉండదు కదా. అందుకని చెప్పేసి మనకి యాక్షన్ లేని సెంటెన్స్లో కూడా మనం సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలంటే సింపుల్గా సబ్జెక్ట్ అంటే ఓనర్ ఆఫ్ ద సెంటెన్స్, అంటే ఆ సెంటెన్సు ఎవరిని హైలైట్ చేస్తుంది, ఎవరి గురించి మాట్లాడుతుంది అనేదే మనకి సబ్జెక్టు. ఆబ్జెక్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషను. అయితే ఆబ్జెక్ట్ని మనం ఇంకా మన ఏదైతే వర్బ్ ఉంటాయో ఆ యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుందో లేకపోతే సంథింగ్ అది అక్కడ మనం ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఈజ్ ద పర్సన్ ఆర్ థింగ్ దట్ రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ వర్బ్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఇది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఐ లైక్ చాక్లెట్స్. ఐ లైక్ చాక్లెట్స్. చాకోలెట్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే దే వాంట్ బైక్. రాజు లైక్స్ రవి. మనం ఈ 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ 3 ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు ఐ లైక్ చాక్లెట్స్, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఐ, లైక్ అనేది వర్బ్, చాక్లెట్ అనేది ఆబ్జెక్ట్. దే అనే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే దే అనేదేమో సబ్జెక్టు, వాంట్ అనేది వర్బ్, బైక్ అనేది ఆబ్జెక్ట్. రాజు అనేది సబ్జెక్ట్, లైక్స్ అనేది వర్బ్. ఇక్కడ కూడా ఐ లైక్ చాక్లెట్ అంతే. రవి అనేది ఆబ్జెక్టు. ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐ లైక్ అవును నాకు ఇష్టం. ఏంటి వాట్ అక్కడ ఏమి ఇష్టం అంటే చాక్లెట్స్. దే వాంట్ అవును వాట్ దే వాంట్ బైక్. రాజు లైక్స్ హూమ్. రాజు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజు అండ్ రవి బెస్ట్ ఫ్రెండ్స్ అని తీసుకున్నాం. రాజు లైక్స్ అయితే రాజు అవును ఎవరిని హూమ్, అది రాజు లైక్స్ హూమ్ అంటే రవి. సో ఇక్కడ ఏంటంటే అక్కడ మనం ఆబ్జెక్ట్కి ఒక క్వశ్చన్ వేసుకుంటే హూమ్ ఆర్ వాట్ అని చెప్పేసి మన మైండ్లో క్వశ్చన్ అనేది రన్ అవుతే మనకి ఆ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఐ లైక్ అని చెప్పాను, ఐ లైక్ వాట్ చాక్లెట్స్. దే వాంట్ వాట్ దే వాంట్ బైక్. రాజు లైక్స్ హూమ్ రవి. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం చదివితే ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇస్ ద పర్సన్ ఆర్ థింగ్ దట్ రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్. ఇట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ whom or what. There are certain words which are always followed by an object: enjoy, avail, absent, pride, adjust, recounsel, acquit, amuse, resign, avenge, exert, apply, adapt, etc. ఇలా ఏవైతే కొన్ని వర్డ్స్ ఉన్నాయో దర్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్. అంటే ఈ వర్డ్ తర్వాత ఖచ్చితంగా అక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి. అయితే వెన్ దీస్ వర్డ్స్ ఆర్ నాట్ ఫాలోడ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్ వీ యూజ్ ద రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యాజ్ దేర్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఒకవేళ ఈ వర్డ్స్ తర్వాత ఆబ్జెక్ట్ లేకపోతే కనుక మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాము ఆబ్జెక్ట్ కింద అని చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, మనకి ప్రొనౌన్స్ డిఫరెంట్ టైప్స్ అని చెప్పాం కదా. ఏమేంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్ అని చెప్పాము, ఇంకా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అని చెప్పాము, తర్వాత పొసెసివ్ ప్రొనౌన్ అని చెప్పాము, ఇంకా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనమాట ఇంకొక టైపు. ఫస్ట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ మనం ఐ తీసుకున్నామంటే ఐకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చేసి మీ. పొసెసివ్లో మనకి మై వస్తుంది, ఇంకా మైన్ కూడా వస్తుంది. ఇదే ఐకి ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటంటే మై సెల్ఫ్. ఓకే, మై సెల్ఫ్. ఇంకా హీ అయితే హీకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చేసి హిమ్. ఇక్కడ ఈ పొసెసివ్ ప్రొనౌన్ కూడా బోత్ కూడా హిమ్మే వస్తుంది, బోత్ హిమ్ అండ్ హిమ్ సెల్ఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది. తర్వాత షీకి హర్, ఇది హిజ్. సారీ పొసెసివ్ ప్రొనౌన్ హిమ్కి ఏమొస్తుందంటే హిజ్ వస్తుంది, హిమ్ రాదు, హిజ్. ఇక్కడ దీనికి హర్ వస్తుంది బోత్ కూడా. నెక్స్ట్ హర్ సెల్ఫ్. తర్వాత మనకి ఇంకేమున్నాయి, యోర్. యూకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా
యూఏ వస్తుంది. పొసెసివ్ ప్రొనౌన్ అయితే యోర్, ఎవరు, యోర్స్ వస్తుంది. యోర్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అయితే యోర్ సెల్ఫ్. తర్వాత ఇంకా మనకి ఏమున్నాయి, వి వచ్చేసి వి అయితే అజ్ వస్తుంది. అవరు, అవర్స్, అవర్ సెల్ఫ్. తర్వాత దేకి దెమ్, దెయిర్, దెయిర్స్, దెయిర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనకేముంది, ఇట్కి అయితే ఇట్టే వస్తుంది. ఇక్కడ ఇట్స్ పొసెసివ్ ప్రొనౌన్ అయితే ఇట్స్ వస్తుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయితే ఇట్ సెల్ఫ్ వస్తుంది. ఓకే, ఇవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏంటంటే ఐకి మై సెల్ఫ్, హీకి హిమ్ సెల్ఫ్, షీకి హర్ సెల్ఫ్, యూకి యువర్ సెల్ఫ్, వీకి ఆర్ సెల్ఫ్, దేకి దెమ్ సెల్ఫ్స్, ఇంకా ఇట్కి ఇట్ సెల్ఫ్ అనమాట. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో వీటి తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఆ ఆబ్జెక్ట్ కనుక రాకపోతే మనం ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని ఆబ్జెక్ట్ కింద యూస్ చేస్తామని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే హీ ఎంజాయిడ్ హిమ్సెల్ఫ్ ఎట్ ద పార్టీ. అసలు ఈ హిమ్సెల్ఫ్ అని ఎందుకు యూస్ చేస్తామంటే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఎంజాయిడ్ అని చెప్పాం కదా. ఎలా ఇప్పుడు పార్టీలో పార్టీ ఎంజాయ్ చేశాడంటే ఇప్పుడు పార్టీని ఎవరో ఎంజాయ్ చేయరు కదా. అక్కడ పార్టీలో వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యూజిక్ ఉంది, ఆ మ్యూజిక్ని మనలో మనం ఫీల్ అవుతాం. సో ఇప్పుడు ఎందుకంటే ఆ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు లేదు, ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కదా. అందుకని హీ ఎంజాయ్డ్ మనలో ఎంజాయ్మెంట్ అనేది ఏంటంటే అది మనలో ఉండేది. అది అబ్స్ట్రాక్ట్ ఎంజాయ్ అనేది ఏంటంటే అది అబ్స్ట్రాక్ట్ వర్బ్ కింద వస్తుంది ఎంజాయ్. ఎందుకంటే అది విజిబుల్ కాదు, ఫిజికల్లీ ఎగ్జిస్టెడ్ కాదు. సో అది ఇన్బిల్ట్ కాదు, మన ఇన్నర్ ఫీలింగ్ కదా అది. అందుకని చెప్పేసి అక్కడ ఎంజాయ్ చేసామంటే మనలో మనం ఎంజాయ్ చేస్తాం కదా. అంతే తప్పితే ఎంజాయ్మెంట్ అంటే ఏదో నాకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. సో హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్ ఎట్ ద పార్టీ అంటే మనలో మనం ఎంజాయ్ చేస్తాం, అది నాకు చెప్పడం రావట్లేదు. షీ అవైల్డ్ హెల్త్ సెల్ఫ్ ఆఫ్ ది ఆపర్చునిటీ అండ్ దస్ గాట్ ఏ ప్రమోషన్. అక్కడ ఆపర్చునిటీ వచ్చినప్పుడు తనకు తాను ఆ ఆపర్చునిటీని తను అక్కడ ఏంటంటే యూటిలైజ్ చేసుకుంది. సో అందుకని అక్కడ అంటే వేరే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు, 1 minute. సో ఇది ఎలా అంటే అదే చెప్తున్నాను కదా, అంటే అది పబ్లిక్ అంటే ఇప్పుడు ఎంజాయ్మెంట్ అనేది మనలో మనకు ఉంటుంది తప్పితే అందరికీ ఇప్పుడు మనం ఎలా అంటే పైకి కొంతమంది నవ్వుతారు కానీ లోపల బాధ ఉంటుంది కదా. సో అది కాదు కదా, మనలో మనకి ఉన్నది ఏంటంటే ఎంజాయ్ చేసామా లేదా అనేది మనకి తెలుస్తుంది. సో అక్కడ ఏంటంటే మనలో నాకు అస్సలు చెప్పడం రావట్లేదు, మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదు. సారీ నేను ఇక్కడ ఇదిలో వదిలేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తాను. హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్ ఎట్ ద పార్టీ, షీ అవైల్డ్ హెర్ సెల్ఫ్ ఆఫ్ ద ఆపర్చునిటీ అండ్ దస్ గాట్ ఏ ప్రమోషన్. దే ఎంజాయ్డ్ పిక్చర్ లాస్ట్ ఈవినింగ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో హిమ్సెల్ఫ్ వచ్చింది, సెకండ్ ఎగ్జాంపుల్లో హెర్ సెల్ఫ్ వచ్చింది, థర్డ్ ఎగ్జాంపుల్లో మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాలేదు. ఎంజాయ్ అనే వర్డ్ తర్వాత మనకి ఇక్కడ ఏమొచ్చింది, పిక్చర్ అని వచ్చింది. పిక్చర్ అనేది ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. అక్కడ మనం ఏం చెప్పాము, వీటి తర్వాత ఖచ్చితంగా ఆబ్జెక్ట్ రావాలి. ఒకవేళ ఆబ్జెక్ట్ రాకపోతే గనక మనం ఖచ్చితంగా అక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూస్ చేయాలి అని చెప్తున్నాం. ఎందుకంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎందుకంటే అది రీఫ్లెక్స్ ఎలా అంటే రివర్స్ వస్తుంది కదా. అంటే ఇప్పుడు మనకి మన గురించి ఎలా అంటే ఇప్పుడు రీఫ్లెక్స్ అంటాం. ఇప్పుడు దాన్ని సర్లే ఇప్పుడు నేను ఏదేదో చెప్పేస్తానేమో, నాకు అది చెప్పడం రావట్లేదు. నాకు మైండ్లో ఉంది, కాకపోతే నాకు ఎలా చెప్పాలో అది రావట్లేదు. The former IPS officer acquitted himself effectively. He absented himself from the class. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే he absented himself from the class. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అబ్సెంట్ అయ్యాడు క్లాస్ని. ఇప్పుడు
తాను అబ్సెంట్ చేసుకున్నాడు. అక్కడ క్లాస్ అటెండ్ అవ్వకుండా అంటే ఇప్పుడు తను కదా చేసింది. ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను అంటే ఐ కట్ నేను ఇక్కడ నేను కట్ చేసుకున్నాను. అది అంటే అక్కడ వేరే ఎవరో చేసింది ఇలా కాదు కదా, నాకు నేనే చేశాను కాబట్టి అందుకని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏదైతే సబ్జెక్ట్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? హీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? హిమ్సెల్ఫ్. సో అలా అనమాట. ఇప్పుడు ద ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ అన్నాడు. అక్కడ జనరల్గా మనం ది ఆఫీసర్ ఇలా ఏదైతే న్యూట్రల్ జెండర్ ఏదైతే వస్తాయో వర్డ్స్ వచ్చినప్పుడు మనం మ్యాస్కులినే యూజ్ చేస్తాం, ఫెమినిన్ యూజ్ చేయము. ఎందుకంటే మనకి ఎప్పుడో ఇంగ్లీష్ వచ్చినప్పటికీ అప్పుడు ఫెమినిన్లో ఆఫీసర్లో ఇలా లేరు కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడైతే ఆర్ పెడుతున్నారు, హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్ అని ఇలా వస్తున్నాయి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం హిమ్సెల్ఫే, ఎందుకంటే మ్యాస్కులినే యూజ్ చేస్తాం కాబట్టి ఇలా న్యూట్రల్ జెండర్ వచ్చినప్పుడు. ఓకే. In the first sentence, the reflexive pronoun himself does the function of an object. It can be understood by finding the answer of he enjoyed whom. నేను దాకా నుంచి అదే చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఎంజాయ్ చేశాడు, కాకపోతే he enjoyed whom, ఎవరు తనకు తాను ఎంజాయ్ చేశాడు. he enjoyed himself. ఓకే. Similarly, in the second sentence, the word availed is followed by the object herself. However, in the third example, the word enjoyed is followed by the object picture. Picture అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి అక్కడ మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది యూజ్ చేయలేదు. Thus, we do not need to put reflexive pronoun as its object. ఓకే. అక్కడ ఆల్రెడీ పిక్చర్ అనే ఒక ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనం ఇంకొక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. నోట్, there are certain words which are not followed by reflexive pronouns as their object. ఏంటంటే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వీటి తర్వాత అయితే మనం ఖచ్చితంగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని వాటి ఆబ్జెక్ట్ కింద మనం యూజ్ చేయమని చెప్తున్నాడు. అవేమేం వర్డ్స్ అంటే కీప్, స్టాప్, టర్న్, క్వాలిఫై, బాత్ ఆర్ బేత్, ఏమంటారు దీని ప్రొనౌన్సియేషన్? బేత్ అనుకుంటా. మూవ్, రెస్ట్, హైడ్ ఎట్సెట్రా. ఇలాంటి వర్డ్స్కి మనం ఖచ్చితంగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది యూజ్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూస్తే హీ హైడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద కార్నర్. ఎందుకంటే ఇప్పుడు అంటే తనకు తాను హైడ్ చేసుకున్నాడు కాదు కదా, తను హైడ్ అయ్యాడు రూమ్లో. అది హీ హైడ్ ఇన్ ద రూమ్ అంటే తను రూమ్లో దాక్కున్నాడు అంతే తప్పితే తనను తాను దాచుకోలేదు. యాక్చువల్గా నాకు ఇక్కడ కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి. షీ హ్యాస్ క్వాలిఫైడ్ హెర్ సెల్ఫ్ ఫర్ ద పోస్ట్ అంటే తను పోస్ట్కి క్వాలిఫై అయ్యింది అంతే తప్పితే తనకు తాను, ఇక్కడ ఆ మీనింగ్ వేరు, ఇక్కడ ఈ మీనింగ్ డిఫరెంట్ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనం ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది యూజ్ చేయము. రూల్ 16 అదే, ఇక్కడ నోట్లో ఏదైతే ఇచ్చాడో అదే రూల్ 16. దెర్ ఆర్ సర్టెన్ వర్డ్స్ విచ్ ఆర్ నెవర్ ఫాలోడ్ బై రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. హైడ్, కీప్, స్టాప్, టర్న్, షేవ్, బేత్ ఇలా అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే హీ హైడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద కేవ్ అండ్ దస్ సేవ్డ్ హిజ్ లైఫ్. అక్కడ హీ హైడ్ హిమ్సెల్ఫ్ అనేది ఇన్కరెక్ట్, ఎందుకంటే అలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది యూజ్ చేయకూడదు. హీ హైడ్ ఇన్ ద కేవ్ and thus saved his life. In the given example, we cannot use the word himself as the word hid is not followed by reflexive pronoun. Okay, ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఎక్కడైనా మిస్టేక్ చెప్పినా, సరిగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కామెంట్ చేసి నాకు చెప్తే నేను ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థం అవ్వకపోతే చెప్పింది వేస్ట్ కదా. సో ఇక్కడ ఇలా చెప్పారు లేకపోతే ఇలా చెప్పండి, ఏదైనా ఇంప్రూవ్ చేసుకోండి, ఇలా సజెషన్స్ ఇస్తే ఐఎమ్ ఓపెన్ టు టేక్ ఆల్ సజెషన్స్ ఆఫ్ యువర్స్. సో కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు చెప్పానో నేను మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నిజంగా మీకు నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ కాంటెంట్ మీకు యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యు ఆర్ స్టిల్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.